హాయ్ ఫ్రెండ్స్, మీకు డబుల్ డోర్లో ఫాస్ట్ మూవింగ్ మోడల్స్ వచ్చేసి ఈ 2 మోడల్స్ ఫ్రెండ్స్. ఒకటి శాంసంగ్, ఒకటి ఎల్జీ. ఈ రెండింటికి ప్రైస్ వేరియేషన్ జస్ట్ మనకి 1000 రూపీస్ అట్లనే ఉంటుంది. అట్లనే ఫీచర్స్ మాత్రం మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. జస్ట్ మీకు కంప్లీట్ డెమో అన్నది మీకు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అన్నది ఇస్తారు. ఓకే, మీరు ఒకసారి క్లియర్గా వాచ్ చేయండి. నేను మీ తరఫున మీకు క్వశ్చన్స్ అనేది వేస్తాను. ఓకే, దీని కెపాసిటీ ఎంత అండి? ఇది 246 లీటర్స్ విత్ కన్వర్టబుల్ మోడల్, ఇన్బిల్ట్ వైఫై మోడల్. ఓకే, ఇది వచ్చేసి 256 లీటర్. ఇది కన్వర్టబుల్ మోడల్, నాన్ వైఫై మోడల్. అచ్చా, కన్వర్ట్ చేసుకోవచ్చు కానీ జస్ట్ ఇందులో వైఫై ఉండదు. ఇందులో వైఫై ఉంటుంది జస్ట్. ఇది కాకపోతే ఇది 2 స్టార్ రేటెడ్, ఇది 3 స్టార్ రేటెడ్. పవర్ కన్జంప్షన్లో ఇది ఏమో జస్ట్ 30 యూనిట్స్ డిఫరెన్సే ఉంటుంది. ఓకే, అంటే బడ్జెట్లో కూడా ఇది కొంచెం దీనికన్నా ఇది 2000 తక్కువ ఉంటుంది. ఇందులో వైఫై ఉంటుంది. ఇందులో యాప్ ద్వారా చూసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకొని అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు స్మార్ట్ థింగ్ ద్వారా. ఓకే, ఎల్జీ వాళ్ళ దాంట్లో ఇది ఫాస్ట్ మూవింగ్ మోడల్ అనమాట. రెండు కూడా మనకి ఇండోర్, అంటే మనకి డోర్ ఇన్బిల్ట్గా డోరే వస్తుంది మనకి, అంతే కదా, పాకెట్ టైపే వస్తుంది. ఓకే, ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే, ఈ ఎల్జీ దాంట్లో ఏంటంటే ఇక్కడ కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. ప్లస్ బెస్ట్ ఫీచర్ అండి, ఎప్పుడైనా మీరు ఫ్రిడ్జ్ తీసుకుంటే ఇట్లా పైన ఉన్నది అనుకోండి, మీకు స్పేస్ అన్నది జనరల్గా పైన వేస్ట్ అవుతుంది. జనరల్గా మనకి ఇది కింద ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కింద కూడా మనము ఫ్రీజింగ్ సెక్షన్లో ఏమైనా కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు, మీట్ కానీ ఏమైనా కానీ. ఇక్కడ పైన ఏంటంటే కేక్స్ కానీ ఏమైనా కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ ఇవన్నీ ఉన్న పైన కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఇది పుల్ అవుట్ ట్రే అంటారు. ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఫ్రీజర్ పైన ఉంటుంది కాబట్టి నియర్ బై ప్లేస్ ఇది కూడా చల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు మిల్క్, పన్నీర్ ఇట్లాంటివి పెట్టుకుంటే బెటర్. ఇది ఇంకోటి, ఇది డోర్ కూలింగ్ ఆప్షన్ ఉన్న ఇది ఏంటంటే అండి, ఇది వేరే దేంట్లో ఉండదు. ఇది ఎల్జీ వాళ్ళ పేటెంట్ అనమాట. దీంట్లో ఉండేదంటే ఇక్కడ వీళ్ళు ఇక్కడ డైరెక్ట్ ఫ్లో అన్నది డైరెక్ట్ మనకి ఇక్కడ బాటిల్కి చూడండి ఎంత పెద్ద 2 లీటర్స్ బాటిల్స్ అనేది 3-4 పెట్టుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మీకు కూలింగ్ అనేది కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఈ కింద ఫ్రెష్ బాక్స్ అని ఉంటుంది చూసారు. ఇక్కడ ఇది వచ్చేసి మనకి వెజిటేబుల్ బాక్స్ చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకనంటే రీజన్ ఇక్కడ చిన్నగా ఇచ్చారు చూసారు. ఇక్కడ బాటిల్ సైజ్ అనేది చిన్నగా ఉంది. ఇక్కడ మీరు మిల్క్ ఏమన్నా మామూలు వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవచ్చు. దానివల్ల సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. నాకు తెలిసి శాంసంగ్ కూడా ఒకసారి కంపేర్ చేసుకొని చూద్దాము. ఇప్పుడు శాంసంగ్లో నాకు తెలిసిన బెస్ట్ ఫీచర్ ఏంటంటే 20 years వ్యారంటీ. అంటే 20 years వరకు మీ కంప్రెసర్ మీద ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మీకు రీప్లేస్ చేయడం అంటే ఎంత డ్యూరబిలిటీ ఉంటుందో చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఇందులో ఉన్న బ్యాడ్ ఏంటంటే కొద్దిగా ఒక 30 యూనిట్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఇది 2 స్టార్ రేటెడ్ కావడం వల్ల. తర్వాత కన్వర్టబుల్ సేమ్ ఇక్కడ మనం మాన్యువల్గానే కట్ చేసుకోవాలి. జస్ట్ 3 seconds హోల్డ్ చేస్తే మీకు రిఫ్రిజిరేటర్గా కన్వర్ట్ అవుతుంది, రిఫ్రిజిరేటర్ ఫ్రీజర్గా కన్వర్ట్ అవుతుంది. ఇది ఇన్వర్టర్ మన ఇంట్లో ఉండే హోమ్ ఇన్వర్టర్ మీద కూడా రన్ అవుతుంది. వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏంటంటే 2 CFL బల్బ్స్తో కూడా అంత పవర్ కన్జంప్షన్ తీసుకుంటూ అంత తక్కువ, అంటే 9 to 9, 5 to 5 అంత తక్కువ పవర్ కన్జంప్షన్ తీసుకుంటుందని చెప్పేసి కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఓకే, ఇందులో నాకు తెలిసిన దాంట్లో శాంసంగ్లో బెస్ట్ ఏంటంటే కూల్ ప్యాడ్ అనమాట. అంటే మీకు ఒకవేళ కరెంట్ పోయింది అనుకోండి, 3 years వరకు మనకి జెల్ ఉంటుంది దాంట్లో. ఆ జెల్ ఉండడం వల్ల మనకి లోపల ఎక్కువసేపు కూలింగ్ అన్నది ఉంటుంది దానికి అటాచ్ చేసుకొని ఉండడం వల్ల. ఇక్కడ మనకి ఇక్కడ ట్విస్ట్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇది మనకి ఐస్ క్యూబ్స్ అన్నీ ఇందులో వస్తాయి. ఓకే, తర్వాత ఇది పన్నీర్ ఇవన్నీ ఇందులో ఉండే ఇంకో మంచి ఫీచర్ అంటే ఈ ఫ్రెష్ బాక్స్ అనేది మనకి వేరే దాంట్లో ఇందులో రాదు, ఓన్లీ శాంసంగ్ దాంట్లోనే వస్తుంది. అంటే ఎల్జీలో రాదు, వేరే కొన్ని అదర్ దాంట్లో వస్తాయి. కానీ శాంసంగ్లో ఎల్జీలో కంపేర్ చేసుకుంటే ఇది వీళ్ళ ఫీచర్ అనమాట. ఇట్లనే మనకి ఎల్జీలో వచ్చినట్టు స్లైడ్ కూడా ఉంటుంది. ఓకే, మీరు ఇది స్టెప్ అప్ చేసుకోవచ్చు, స్టెప్ డౌన్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వేరే ఏమైనా పెద్ద ప్రోడక్ట్స్, పెద్ద యుటెన్సిల్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా కానీ ఇక్కడ ఓన్లీ శాంసంగ్లోనే ఉండేది ఏంటంటే డియోడ్రెస్ అనమాట. ఇది ఏంటంటే మనకి బ్యాడ్ స్మెల్ని కానీ, అంటే బ్యాడ్ ఆర్డర్ని కానీ అది మనం ఇక్కడ బయటకు చేస్తారంటే ఫ్రిడ్జ్ కూడా మనం ఏమనుకుంటే ఫ్రిడ్జ్లో ఉన్న గాలి కూడా బయటకు వెళ్తుంది, అలా చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, దానికన్నా శాంసంగ్లో మనకి కంపేర్ చేసుకుంటే సేమ్ ఉంది, పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు కూడా
కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఇక్కడ వీళ్ళు కూడా సేమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ కాకపోతే ఎగ్ ట్రేకి ఒక స్పెషల్గా ఉంది. ఇక్కడ బాటిల్ ట్రే వచ్చి 2 లీటర్స్ బాటిల్ ఇందులో కూడా పెట్టుకోవచ్చు. సేమ్ అండి, ఈక్వల్ ఉంది. రెండిట్లో తేడా అయితే ఏం లేదు. బెస్ట్ అని చూసుకుంటే నాకు 2 కూడా బెస్ట్గానే ఉంది. నా ప్రిఫరెన్స్లో మాత్రం నేను ఒకవేళ చాయిస్ తీసుకుంటే మాత్రం శాంసంగ్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకున్నానంటే దానికి 20 years వారంటీ ఇచ్చాడు కాబట్టి. ఓకే, ప్లస్ మా ఇంటికాడ సర్వీస్ అన్న శాంసంగ్ వల్ల బాగుంది కాబట్టి. ఒకవేళ మీ దగ్గర ఎల్జీ సర్వీస్ బాగుంటే, మీరు ఒకవేళ స్మార్ట్ యూజ్ చేయాలని అనుకున్న వాళ్ళు అంటే జస్ట్ 2000 వేరియేషన్తో అది ప్రిఫర్ చేస్తూ. ఎల్జీ ఈజ్ ద వరల్డ్ టాప్ బ్రాండ్స్లలో ఒకటి. ఓకే, ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.